Hi guys, welcome to YCC Yojit Cricket Chat. నేను మీ సాయి and thank you so much. Thank you so much for your support అండి. And match number 29, Chennai Super Kings versus Mumbai Indians. Chennai has won it. అసలు ముంబైలో వాంకడేలో అపోజిట్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ముంబైని రిస్ట్రిక్ట్ చేయడం అనేది చాలా కష్టం. అసలు ఎప్పుడో కానీ పాసిబుల్ కాదు అన్లెస్ అంటిల్ మీకు ఒక మంచి బౌలింగ్ అటాక్ ఉంటే తప్ప. And Chennai has done that. Mumbai has won the toss and asked Chennai to bat first. అండ్ చెన్నైకి సరైన స్టార్ట్ రాలేదు. రహానే వచ్చాడు ఓపెనింగ్కి, రహానే అండ్ రవీంద్ర. రహానేని మేబీ ఎందుకు పంపుంటారంటే రహానే ఇస్ వెరీ గుడ్ రికార్డ్ ఇన్ వాంకడే. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా హీ ప్లేడ్ వెరీ వెల్. వాంకడేలో ఎప్పుడు కూడా రహానే చాలా బాగా ఆడతాడు. అండ్ సో ఎప్పుడైతే రహానేని వాళ్ళు ఓపెనింగ్ పంపారో ముంబై స్టార్టెడ్ ఫస్ట్ ఓవర్ విత్ స్పిన్. అంటే రహానే అంత ఫ్లూయెంట్ కాదు స్పిన్లో. సో దే బ్రాట్ నబీ బౌల్ వెరీ గుడ్ ఫస్ట్ ఓవర్. బట్ సెకండ్ ఓవర్ రహానే అయిపోయాడు ఫర్ జెరాల్డ్ కర్జియా. అండ్ అక్కడ గైక్వాడ్ కేఎంఎస్ 1 డౌన్. అండ్ రచిన్ రవీంద్ర అండ్ గైక్వాడ్ కొంచెం స్టార్ట్ చేశారు ఒక బౌండరీస్ అయ్యి కొట్టడం. బట్ ఇద్దరు కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యారు అంటిల్ 8th ఓవర్. 8th ఓవర్లో 8 ఓవర్కి చెన్నై స్కోర్ వాజ్ జస్ట్ 60. అక్కడ దే లాస్ట్ రచిన్ రవీంద్ర. రచిన్ అది లక్కీ వికెట్ అని చెప్పాలి. అసలు ఎవ్వరు కూడా అపీల్ చేయలేదు అది. ఓన్లీ ఇషాన్ కిషన్ ఒక్కడే హెడ్ సంథింగ్ అన్నాడు. అండ్ ఇట్స్ ఎ వికెట్ ఫర్ శ్రేష్ గోపాల్. అండ్ 8 ఓవర్స్కి 60 for 2. సో ఎంత స్కోర్ చేస్తారో తెలీదు అనుకున్న టైంలో శివం దుబే వచ్చాడు. అక్కడి నుంచి నెక్స్ట్ 7 అవర్స్లో ఆల్మోస్ట్ సిఎస్కే స్కోర్ 90 runs. 15 ఈ 8 నుంచి 15 hours మధ్యలో అందరినీ బుమ్రాని ఒక్కని తప్ప బుమ్రాని సీఎఫ్ చేశారు వీళ్ళు. రిస్క్ తీసుకోలేదు. బుమ్రా జస్ట్ 4 hours 27 for 0. ఆకాష్ మధ్వాల్ని అండ్ రొమారియో షెపర్డ్ని గట్టి కొట్టారు. రొమారియో షెపర్డ్ని ఒక ఓవర్ అయితే ఆల్మోస్ట్ 22 ఎంతో కొట్టాడు. 2 hours రొమారియో షెపర్డ్ 33 runs. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ శివం దుబే. నుంచున్న చోటే కొట్టడం అసలు తక్కువ కొట్టాడు. అండ్ ఈ మ్యాచ్లో శివం దుబే 4s కూడా ఎక్కువ కొట్టాడు. ఆల్మోస్ట్ 10 4s అండ్ 2 6s. అండ్ గైక్వాడ్ కూడా అందుకున్నాడు ఆ టైంలో. గైక్వాడ్ 5 6s and 5 4s. సూపర్ బ్యాటింగ్ ఇద్దరి దగ్గర నుంచి. ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది అక్కడ. అండ్ అక్కడ రుతురాజ్ ఒక రష్ ఆఫ్ బ్లడ్ షాట్ అది హార్దిక్ పాండ్యాకి అవుట్ అయిపోయాడు. అక్కడ మళ్ళీ బ్రేక్స్ పడ్డాయి. డారెన్ మిచెల్ వచ్చాడు. డారెన్ మిచెల్ ఎందుకో అంత ఫ్లూయెంట్గా డారెన్ మిచెల్ ఇస్ ట్రయింగ్ హిస్ బెస్ట్, కానీ ఎందుకో డారెన్ మిచెల్కి ఆ షాట్స్ కనెక్ట్ అవ్వట్లేదు. అండ్ మళ్ళీ స్కోర్ డౌన్ అయింది డారెన్ మిచెల్ వచ్చాక. కోర్స్ శివం దుబే పక్క నుంచి ఆడుతున్నాడు, కానీ ఆ టైంలో బుమ్రాకి 2 ఓవర్లు బుమ్రా బౌల్డ్ రియల్ వెల్. చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు బుమ్రా. అండ్ ముంబైలో చేసిన మిస్టేక్ ఏంటంటే లాస్ట్ ఓవర్లో డారెన్ మిచెల్ వికెట్ తీయడం. అక్కడే ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఓడిపోయారు. ఎక్కడైతే హార్దిక్ పాండ్యా వచ్చాడు లాస్ట్ ఓవర్కి, దానికి ముందు 18th ఓవర్ చాలా బాగా బౌల్ చేశాడు హార్దిక్. సో 19th లేదు, మళ్ళీ 20th హార్దిక్ వచ్చాడు. హార్దిక్ బౌల్ వెల్. ఫస్ట్ బాల్ 2 వైడ్లు పడ్డాయి, డాట్, అండ్ డారెన్ మిచెల్ గాన్. అది మిస్టేక్. అక్కడ ధోని వచ్చాడు. జస్ట్ మ్యాచ్ అనేది టర్న్ అయింది. ఒక 4 6 6 6 and 2 ఒక 4 బాల్లో 20 runs కొట్టి వెళ్ళిపోయాడు. అంటే అలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 500. అసలు 200 వస్తుందా రాదా అన్న టైంలో 206 వచ్చింది స్కోర్. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్కోర్. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ ధోని. అబ్బా కళ్ళు అసలు ఫ్యాన్స్కి పండగ. ధోని వచ్చి అలా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి వెళ్ళడం. అండ్ శివం దుబే స్కోర్డ్ వెల్. 66 38 balls. శివం దుబే తన ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. అండ్ రుతురాజ్ ఆల్సో 40 balls 69. అండ్ ద లెజెండ్ 4 balls 20. ఫైనలీ 206. ముంబై బౌలర్స్లో యాజ్ యూజువల్ బుమ్రా బౌల్డ్ వెల్. అండ్ హార్దిక్ లాస్ట్ ఓవర్ ఆల్మోస్ట్ ఒక 20 ఇక్కడ 20 24 ఒక 26 runs అంతా ఇచ్చేసాడు. సో హార్దిక్ ఫిగర్స్ ఎక్స్పెన్సివ్ అయినాయి. 3 hours 43. రొమారియో షెపర్డ్ 2 hours 33. ఎంత 206 అయినా ద కైండ్ ఆఫ్ బ్యాటింగ్ ముంబై హ్యావ్, డెఫినెట్గా అది ఈజీ టాస్కే అనుకున్నా. అన్లెస్ అంటిల్ చెన్నై బౌలర్స్ ఏదైనా మ్యాజిక్ చేస్తే తప్ప అని నేను అనుకున్నాను. అండ్ అలాగే రోహిత్ అండ్ నిషాన్ కూడా చాలా బాగా స్టార్ట్ చేశారు. ఒక 2 hours కొంచెం స్లోగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఓవర్ ఒక 5 runs వచ్చినాయి తుషార్. సెకండ్ ఓవర్ ముస్తఫిజుర్ ఒక 8 runs. ఇంకా థర్డ్ ఓవర్ నుంచి కొట్టడం మొదలుపెట్టారు. థర్డ్ ఓవర్ 12 runs, తర్వాత 13, తర్వాత 15, ఇంకా అలా కొడుతూనే ఉన్నారు.
6 hours they are 60 for no loss. They are in a very good position. In 7 hours they are almost 70 వికెట్ కూడా పడలేదు 7 అవర్స్కి. అక్కడ అందరినీ కొట్టారు. తుషార్ వాజ్ ఎక్స్పెన్సివ్, ముస్తఫిజర్ స్టార్టింగ్లో వాజ్ ఎక్స్పెన్సివ్, షార్దుల్ ఒక ఓవర్ వేసాడు, అండ్ జడేజాని కూడా గట్టిగానే కొట్టారు. ఒక ఓవర్లో 17 అంతా స్కోర్ చేశారు. అండ్ అక్కడ ఆఫ్టర్ సెవెంత్ ఓవర్ చెన్నై హెస్ బ్రాట్ ద ట్రంప్ కార్డ్, మతీషా పతిరానా. ఏం వేసాడబ్బా ఓవరు, సూపర్ ఓవర్ ఫ్రమ్ పతిరానా అని చెప్పాలి. పర్టికులర్లీ ఆ సెవెంత్ ఓవర్, ఎయిత్ ఓవర్. 7 అవర్స్కి దే ఆర్ ఆల్మోస్ట్ 70 ఫర్ నో లాస్. ఎయిత్ ఓవర్ ఫస్ట్ బాల్లో హీ గాట్ ఇషాన్ కిషన్, సూపర్ క్యాచ్ ఫ్రమ్ షార్దుల్. అండ్ మళ్ళీ థర్డ్ బాల్కి స్కై, దట్స్ సూపర్. ముస్తఫిజర్ సూపర్ క్యాచ్ ఆ బౌండరీ దగ్గర. ఐ మేడ్ ఏ స్టన్ బాల్ బౌండరీ దాటే పడిపోతూ మళ్ళీ త్రో చేసి మళ్ళీ సూపర్ క్యాచ్ అది ముస్తఫిజర్ దగ్గర నుంచి. ఆ ఓవర్ నిజంగా టర్న్ అయింది మ్యాచ్. అక్కడ దాకా ముంబై వాజ్ ఇన్ ద డ్రైవింగ్ సీట్, అందులో డౌటే లేదు. అక్కడ చెన్నైకి ఒక హోప్ వచ్చింది. ఆ ఓవర్ జస్ట్ 5 runs and 2 wickets. చెన్నై గోడ హోప్. అక్కడ మళ్ళీ తిలక్ వర్మ వచ్చాడు అండ్ మళ్ళీ అక్కడ టఫ్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ దే ప్లేడ్ వెల్. జడేజాని, తుషార్ని అందరినీ కొట్టడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 7 అవర్స్లో వాళ్ళు దే నీడ్ జస్ట్ అనదర్ 83 runs. ఇద్దరు స్ట్రైక్లో ఉన్నారు, బోట్ రోహిత్ అండ్ తిలక్ వర్మ. సో ఐ థింక్ ఇట్స్ గేమ్ ఈ షిఫ్టింగ్ అనుకున్న టైంలో అగైన్ మళ్ళీ పతిరానాని తీసుకొచ్చాడు. పతిరానా జస్ట్ కన్సిడర్డ్ 6 runs అండ్ పిక్డ్ ద వికెట్ ఆఫ్ తిలక్ వర్మ. అక్కడ మళ్ళీ ఒక హోప్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఓవర్ షార్దుల్ బౌల్డ్ బ్రిలియంట్లీ. నెక్స్ట్ ఓవర్ 2 runs ఇచ్చాడు అంతే ఆ ఓవర్ షార్దుల్, విచ్ ఇస్ అ టర్నింగ్ పాయింట్. అండ్ తర్వాత తుషార్ 3 runs. మీకు అక్కడ టఫ్ అయిపోయింది ఆ 3 ఓవర్లో జస్ట్ 6, 3 + 2 9, 10, 11 runs వచ్చినాయి అంతే. 11 runs రావడంతో మీకు ఇంకా 4 అవర్స్లో యూనిట్ ఆల్మోస్ట్ ఎంత 7 hours 83, మీకు 11 runs వచ్చినాయి, ఆల్మోస్ట్ 72 కావాలి మీకు. అక్కడ దే గోట్ బిగ్ ఓవర్ ముంబైకి. ముస్తఫిజర్ దగ్గర నుంచి ఒక 17 runs ఓవర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఓవర్ మళ్ళీ పతిరానా సూపర్ బౌలింగ్, జస్ట్ 6 runs. బట్ వీళ్ళకి టైమ్లీ వికెట్స్ వస్తూ ఉన్నాయి చెన్నైకి. 16th ఓవర్లో తుషార్ దేశపాండే పిక్ ద వికెట్ ఆఫ్ హార్దిక్ పాండ్యా. నిజంగా హార్దిక్ పాండ్యాకి ఈరోజు బ్యాడ్ రోజు అని చెప్పాలబ్బా. వచ్చాడు, ఒక్క బాల్ కూడా కనెక్ట్ అవ్వలేదు. 6 balls అంటే ఒక ఓవర్ మొత్తం ఆడి 2 runs కొట్టాడు హార్దిక్ పాండ్యా. అక్కడ వాళ్ళకి దెబ్బ కొట్టింది. అండ్ టిమ్ డేవిడ్ ఆ నెక్స్ట్ ఓవర్లో 2 sixes కొట్టాడు టిమ్ డేవిడ్ ముస్తఫిజర్ని. మంచి ఊపు మీద కనిపించాడు కానీ థర్డ్ బాల్ బౌండరీ దగ్గర క్యాచ్ ముస్తఫిజర్. అండ్ లాస్ట్ ఓవర్లో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక ఎండ్లో రోహిత్ శర్మ మటుకి చాలా బాగా ఆడుతున్నాడు కానీ అప్పటికే రన్ రేట్ ఈస్ బికమింగ్ టూ హై. లాస్ట్ ఓవర్కి ఆల్మోస్ట్ వాళ్ళకి 33 runs కావాలి లాస్ట్ ఓవర్. సో 13 runs కొట్టాను. రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. అండ్ ఫైనలీ చెన్నై ఇస్ వన్. చెన్నై ఎక్కడ బౌలింగ్లో నెగ్గారంటే 14, 15th and 16th ఓవర్. ఈ 3 ఓవర్లు అసలు సూపర్ బౌలింగ్ ఫ్రమ్ తుషార్, ఠాకూర్ అండ్ పతిరానా. ఆ 3 ఓవర్లో 11 runs ఇచ్చారు అంతే. అక్కడ దే లాస్ట్ ప్లాట్. అండ్ సూపర్ బౌలింగ్ చెన్నై బౌలర్స్లో స్టాండ్అవుట్ బౌలర్ పతిరానా. ముంబైకి బుమ్రా ఎలాగో చెన్నైకి హీఈస్ బికమింగ్ లైక్ దట్. అఫ్కోర్స్ ఇది చాలా ఎర్లీ ఇది కంపేర్ చేయడం, బట్ హీస్ సూపర్ బౌలింగ్. ఎప్పుడు చెన్నైకి వికెట్ కావాలన్నా వచ్చి తను బ్రేక్స్ ఇస్తూ వచ్చాడు. 28 for 4 పతిరానా. అండ్ ముస్తఫిజర్కి ఒక వికెట్ వచ్చింది, తుషార్కి ఒక వికెట్. తుషార్ అండ్ షార్దుల్ ఠాకూర్ ఆల్సో బౌల్డ్ రియల్లీ వెల్. తుషార్ దేశపాండే నిజంగా చాలా బౌలింగ్ చేస్తున్నాడు ఈ ఐపీఎల్లో. అండ్ తుషార్ 4 hours 29 for 1. అలాంటి ముంబై బ్యాటింగ్ అటాక్ మీద సూపర్ ఫిగర్స్. షార్దుల్ ఠాకూర్ కూడా 4 hours 35. జడేజా కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. అండ్ ముస్తఫిజర్ ఇలాంటి ముంబై పిచ్ మీద ముంబై బ్యాట్స్ కొట్టకుండా ఎందుకుంటారు. బట్ మిగతా వాళ్ళు దే స్టూడ్ అవుట్. దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ చెన్నై. చెన్నైకి పతిరానా అండ్ ముస్తఫిజర్ రహమాన్ ఆడటం ఇంపార్టెంట్. వాళ్ళకి ఇద్దరు ఆడితేనే వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఫైనలీ గుడ్ డే ఫర్ చెన్నై. అండ్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఇది బ్యాడ్ లక్ అబ్బా, సూర్య అలా అవుట్ అవడం. సూర్య ఉండుంటే కంప్లీట్ చేసేసేవాడేమో. అండ్ హార్దిక్ బ్యాట్ ఫామ్ కంటిన్యూ అవుట్ చేస్తున్నాడు విత్ బ్యాట్. తిలక్ వర్మ ప్లేడ్ వెల్. అండ్ ఓవరాల్ వెరీ గుడ్ మ్యాచ్.
చెన్నై ఫ్యాన్స్ పండగ. ముంబైలో నెగ్గడం అంటే వాళ్ళకి పండగే. అండ్ చెన్నైకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్. లక్నోలో మ్యాచ్ ఇది 19th ఏప్రిల్. అండ్ ఈ మ్యాచ్తో చెన్నై వాజ్ థర్డ్ పొజిషన్ పైకి వచ్చారు, థర్డ్ పొజిషన్కి. అండ్ ముంబై లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉంది. వాళ్ళకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్తో. సో పంజాబ్ కింగ్స్తో వాళ్ళకి మ్యాచ్. అండ్ ఫైనలీ దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Please like, share if you like my content. Thank you so much.